భారతీయులుగా పుట్టినవారు ఇప్పుడు భారతీయులు కాకుండా పోతున్నారు. యువకులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి అక్కడి అలవాట్లకు టెక్నాలజీకి అలవాటు పడి అమ్మలాంటి దేశాన్ని వదిలేస్తున్నారా? డాలర్లలో సంపాదిస్తూ అటు కన్నవారికి ఇటు దేశానికి దూరం అవుతున్నారా? తాజాగా 2024లో 2 లక్షలకు పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని ప్రభుత్వం తెలియజేసింది. గత 5 సంవత్సరాల్లో ఎంతమంది భారత పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాల పౌరసత్వం తీసుకున్నారనే దానిపై వచ్చిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాలు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది, 2022లో 2,25,620 మంది, 2023లో 2,16,219 మంది, 2024లో 2,06,378 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారని సింగ్ తెలిపారు. ఇక భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి లేదా విదేశీ పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాలు వ్యక్తిగతమైనవి. ఆ వ్యక్తికి మాత్రమే తెలుసని ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. మెరుగైన ఆర్థిక వ్యవస్థ యుగంలో ప్రపంచ కార్యాలయ సామర్థ్యాన్ని ప్రభుత్వం గుర్తిస్తోంది అంటున్నారు. జ్ఞానం, నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా డయాస్పోరా సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం కూడా ప్రభుత్వ ప్రయత్నాల లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు.